ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య గారు. డోంట్ వరీ, ఈసారి మనల్ని ఎవ్వరూ కొట్టరు. ఓ ఏ సిక్స్త్ సెన్సా? యా అబ్బా చూద్దామే చూద్దామే. ఏంటి చూసేది? చూస్తే కనపడదు. ఏంటది? సిక్స్త్ సెన్స్. టంగ్ టడంగ్ టడంగ్. ఆ బ్యాగులో ఏదో ఉండుంటుందే. నాకేం తెలుసు అత్తయ్య గారు? అబ్బా హుసే దొంగతనం చేస్తోంది. ఇంత ఇంట్రెస్ట్ గా ఎంతో ప్లాన్డ్ గా వెళుతోందంటే ఆ బ్యాగులో ఏదో ఉండుంటుందే. అత్తయ్య కొంపదీసా డాక్యుమెంట్లు అందులో ఉన్నాయేమో. డాక్యుమెంట్స్ అందులో ఎందుకు పెడుతుందే? చెప్పలేం, ఏమైనా ఉండొచ్చు. నా పర్సు, నా పర్సు, నా పర్సే, నా పర్సు. ఇంత లేవు. పర్సు దొంగతనం చేస్తావా? అమ్మ నా పర్సు. ఆగు, ఆగు, ఆగు. ఎంతో కష్టపడి సంపాదించిన బ్యాగు ఇలా మనకిస్తుందని కళ్ళ కూడా అరకలేదే. ఇంకెందుకండి లేటు? ఆ బ్యాగ్ లో ఏముందో చూడండి, చూడండి. ఏందంటే గట్లా చూస్తుండ్రు? దొంగతనం చేసినందుకు నన్ను పోలీసులకు పట్టిస్తారా? జైలుకు పంపిస్తారా? శిక్ష ఇస్తారా? అమ్మ తల్లి, నా పాలిట దేవతవమ్మా. ఏంది? పునర్జన్మ ప్రసాదించిన పార్వతివమ్మా. నన్ను కాపాడడానికి కదలి వచ్చిన కనకదుర్గవమ్మా. నేనా? మిమ్మల్ని కాపాడానా? ఏందంటే మీరనేది? అవును తల్లి, నా భర్త దుర్మార్గుడని తెలిసి వాడితో తెగతెంపులు చేసుకున్నా. అప్పటినుంచి ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తున్నాడమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,